హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో జాక్ F5 స్టిచ్చింగ్ మిషన్ గురించి, దానిలో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ మిషన్ నేను అనంతపూర్లోనే తీసుకున్నాను. ఈ మిషన్ ఓన్లీ పవర్తోనే రన్ అవుతుంది. చిన్న మిషన్ లాగా పవర్ లేకపోతే కాళ్ళతో తొక్కుకుంటూ స్టిచ్ చేయడం అవ్వదు. మిషన్కు వచ్చిన ప్లగ్ని స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసుకున్నాక మిషన్కి కూడా ఒక పవర్ బటన్ ఇచ్చారు. ఆ బటన్ ఆన్ చేసుకోగానే మిషన్కి పవర్ సప్లై అవుతుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా మిషన్ ఆన్ అవ్వడం. ఫస్ట్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ పాదం దగ్గర చూద్దాం. ఈ పాదం దగ్గర లైట్స్ కూడా వచ్చాయి. అంటే మనం నీడిల్లో దారం ఎక్కించుకునేటప్పుడు లేదా స్టిచ్ వేసేటప్పుడు లైట్స్ ఆన్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ స్టిక్ లాగా కనిపిస్తుంది కదా, ఇది పాదంకు సంబంధించింది. ఈ స్టిక్ పైకి ఉంటే పాదం పైకి ఉన్నట్టు, కిందకి ఉంటే పాదం కిందకి ఉన్నట్టు. ఇక్కడ దగ్గర కుట్టు దూరం కుట్టు కోసం నెంబర్లు అయితే వచ్చాయి. 0 నుంచి 5 వరకు ఉన్నాయి. 5 నెంబర్ పెట్టుకుంటే చాలా దూరం కుట్టు వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్న నెంబర్ని మార్చుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ స్టిక్ని కిందకు ప్రెస్ చేసి పట్టుకొని నెంబర్ మార్చుకోవాలి. ఇక్కడ పవర్ బటన్ దగ్గర ఒక మైనస్ లాగా కనిపిస్తుంది కదా, అది నీడిల్కి సంబంధించింది. ఈ మైనస్ పైకి ఉంటే మనం స్టిచ్ చేసి ఆపినప్పుడు నీడిల్ అనేది పాదం పైననే నిలబడిపోతుంది. ఒకవేళ ఆ మైనస్ కింది వైపుకు ఉంటే మనం స్టిచ్ చేసి ఆపినప్పుడు నీడిల్ కింది వైపునే ఉండిపోతుంది. ఈ మైనస్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ గుర్తుని కొద్దిసేపు ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడే ఆ మైనస్ అనేది చేంజ్ అవుతుంది. ఈ జాక్ F5 మిషన్లో స్టిచ్చింగ్ స్పీడ్ అనేది 5 నుంచి 40 వరకు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ మైనస్లో మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ స్పీడ్లో కుట్టాలి అంటే ప్లస్ని ప్రెస్ చేసుకోవాలి. తక్కువ స్పీడ్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే మైనస్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ మిషన్కి ఆయిల్ ఒకేసారి వేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ ఆయిల్ స్టోరేజ్ ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు మిషనే ఆయిల్ని తీసుకుంటుంది. ఇలా మిషన్కి కింది వైపున ఆయిల్లో దారాలు కనిపిస్తున్నాయి కదా, ఈ దారాల నుంచి ఆయిల్ తీసుకుంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. ఈ జాక్ F5 మిషన్ హెడ్ అనేది చాలా బరువుగా ఉంటుంది. దీంట్లో ఆయిల్ వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ హెడ్ని వెనక వైపుకి తీసి వేయాలి. ఆ హెడ్కి సపోర్ట్గా ఉండడానికి వెనక వైపున ఒక చిన్న స్టాండ్ లాంటిది ఇచ్చారు. మిషన్కి కింద వైపున సైడ్కు ఉన్న పెడల్ని మనం స్టిచ్ చేసేటప్పుడు పాదంని పైకి అడ్జస్ట్ చేసుకోవడానికి వాడుతాము. ఎవరైతే జాక్ F5 మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.